హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అండి. ఇది బొంబాయి రవ్వ ఉప్మా. క్యారెట్, టమోటాలు అన్నీ ఏసి చేశాను. భలే వచ్చింది ఉప్మా అయితే. ఇవైతే తెల్ల చేపలు, చిన్న చిన్న చేపలు తీసుకొచ్చాడు 4. కట్ చేపలంటారు. కానీ వీడేంటో పాల పరిగెలు అంటున్నాడు. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చేప ముక్కల్ని. గ్రేవీ కోసం ఉల్లిపాయ, టమోటా, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసి మిక్సీ పెట్టుకోవడానికి అందులో పెట్టుకున్నాను. ఇదైతే కరివేపాకు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర సర్ది పెట్టుకున్నాను. పులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా 4 బెండకాయలు కూడా వేస్తే బాగుంటుందని వేసుకున్నాను. ముక్కలు కోసి పెట్టుకున్నాను కడిగి. ఇంకా ముందుగా కళాయిలో బెండకాయలని కొంచెం ఇలాగా పచ్చివాసన పోయేలాగా ఇలా కొంచెం వేపి తీసి పక్కన పెట్టుకుని అవి పులుసులో వేస్తే బెండకాయకి టేస్ట్ వస్తుందండి. ఇంకా మిగిలిన ఆయిల్లో ఇలాగా మిక్సీ పెట్టుకున్న గ్రేవీ, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించి కొంచెం ఉల్లిపాయలు ముందు నూనె పీల్చేసిన తర్వాత వస్తుందండి బయటికి ఆయిల్, ముందు కనిపించదు. బెండకాయలు అయితే ఇలా వేగితే చాలు, ఎక్కువ వేపకూడదు. ఇంకా దాంట్లో అయితే ఇంకా చేప ముక్కలు వేసేసి మగ్గిస్తున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసి ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు వేసి అది ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుసు పోయాలి. ఫోన్ ఉండడం వల్ల చేతిలో ఒక చేత్తో పోయలేకపోతున్నాను. పోసేసాక చూపిస్తా. ఇదిగోండి ఇంతవరకు పోసుకున్నాను. పులుసు అయితే బాగుందండి. గుమగుమలాడిపోతుంది, వాసన వచ్చేస్తుంది. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా కూర అయితే ఉడికిపోవచ్చింది, దగ్గరికి వచ్చేసింది. కట్టేసాను. ఇంకా వేడికి ఇంకా చిక్కబడుతుంది కదా, ఇంకా కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఈ లోపల పెరుగు తోడుకుని పోయింది. 6కి వేస్తానండి తోడండి. 12, 1 గంటకు తోడుకుని 12:30కి తినేటప్పుడు తోడుకుని పోతుంది. ఫైనల్గా కూర అయితే ఇలా వచ్చిందండి. భలే వచ్చింది చూడడానికి. టేస్ట్, కలర్ అన్నీ బాగున్నాయి. బాయ్ అండి.